మూడవ పతి ఒకటిలో ఉన్న పురుషార్థపరుడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు, సాహసి. మూడవ పతి 1:11లో ఉన్న స్వార్జిత ధనం కలవాడగును, రోగి, మూర్ఖుడు. మూడవ పతి 2లో ఉన్న గుధరోగము, బలసిన శరీరము, సోమరి, పరధారాసక్తి, సుఖము లేనివాడు అగును. పరధనమును కోరువాడు, స్థూలకాయుడు, దుర్బలుడు. మూడవ పతి 3లో ఉన్న పరాక్రమవంతుడు, అదృష్టవంతుడు, సుఖి, సంతానవంతుడు అగును. భాతృసౌఖ్యం కలవాడు, ధనికుడు, పుత్రవంతుడు అగును. మూడవ పతి 4, 5, 10లో ఉన్న సుఖవంతుడు, ధనవంతుడు, బుద్ధిమంతుడు. మూడవ పతి 6లో ఉన్న సోదరులతో శత్రుత్వం కలవాడు. వీని వలన మేనమామలకు సుఖము ఉండదు. మేనమామ భార్య యందు ఆసక్తి కలవాడు అగును. మూడవ పతి 7, 8లందున్న దొంగ కాని, జారుడు కాని అగును. బాల్యమున కష్టములు అనుభవించును, పరధారాశక్తి కలవాడు. మూడవ పతి 9, 12లలో ఉన్న స్త్రీ మూలకముగా భాగ్యమును పొందును, విచారగ్రస్తుడు. మూడవ పతి 3వ స్థానమందున్న సోదరకారకుడు, సోదర స్థానంలో ఉన్న సోదర భావమును నష్టము కలుగును. సోదర సోదరీలు స్థితిమంతులై ఇందురు, జాతకునకు సంపాదన బాగా ఉండును. 3వ స్థానమందు శుభ సంబంధము లేక 3వ స్థానమందు శని ఉన్న సోదరులుందురు. గురు ఉన్న ఔదార్యవంతుడగును. శని 3వ స్థానమందున్న పిసినారి అగును, మాటలు చెప్తాడు, డబ్బు ఇవ్వడు. తృతీయమున కుజుడు, అది కుజునికి స్వక్షేత్రం కానిచో సోదరులు కలుగరు, కలిగినను నిలువరు. అలాంటప్పుడు అట్టి వారిని దత్తత ఇచ్చిన ఆ దోషము పోవును. 3వ స్థానాధిపతి 4వ స్థానమందున్న సోదరునకు తల్లి యందు ప్రేమ కలిగియుండును. జాతకుని కంటే అతని సోదరుడు సుఖవంతుడగును. ధనికుడు, బుద్ధిమంతుడు, భార్య ప్రతికూలవతి. 3, 4 పతులు పరివర్తన చెందినను ఇరువురు కలిసి 4వ స్థానమందున్న పై ఫలితములే కలుగును. 3, 4 పతులు కలిసి 3వ స్థానమున్న జాతకుడు సుఖహీనుడగును. 3వ పతి 5నందున్న జాతకుని కంటే అతని సోదరుడు పూర్వాచార పరాయణుడుగా ఉండును. పిల్లలు ప్రయోజకులగుదురు, పుత్రవంతుడు, గుణవంతుడు అగును. 5వ పతి 3నందున్న సంతాన వృద్ధి ఉండదు, స్వల్ప సంతానము ఉండును. 3వ పతి 5వ పతులు పరివర్తన చెందిన కొంతవరకు యోగమునిచ్చును. 3వ పతి 6నందున్న సోదరులు ఉందురు, లేదా వారు సోదరులు ఉండరు, లేదా వారు హీన స్థితిలో ఉందురు. సోదర శత్రుత్వము, ధనవంతుడు, మేనమామ వల్ల సుఖం ఉండదు. 6వ పతి 3 మందున్న సోదర వృద్ధి ఉండదు. 3వ పతి 6వ పతి కలిసి 3 లేదా 6 స్థానమందున్నను పరివర్తన చెందియున్నను భాతృ విరోధము, సోదరుల కొరకు రుణము చేయుట జరుగును. 3వ పతి 7వ స్థానమందున్న సోదరులు అభివృద్ధిలో నుందురు. బాల్యంలో కష్టములు, సుఖపడును ఆశ్రయించువాడు. 7వ పతి 3 యందున్న స్వార్జిత ధనయోగము, కలత్ర విషయంలో దుఃఖము, ఆందోళన కలుగును. కలత్ర సౌఖ్యం తక్కువ. 3, 2 పతులు కలిసి ఈ 2 స్థానములలో ఎక్కడ ఉన్నను అదే ఫలితము. 3వ పతి 7వ పతులు పరివర్తన చెందిన భార్య కూడా సంపాదించున్నది అగును. 3వ పతి 8వ పతులు. ఇక తృతీయ అష్టమాధిపతుల సంబంధం ఎట్లున్నను ఆయుర్దాయం విషయంలో తప్ప తక్కిన విషయములలో అవయోగమే. 3వ పతి 8 యందున్న
అధికారుల వల్ల మృతి కలుగును. మూడు తృతీయమందు నీచగ్రహమున్న కనిష్ట సోదరులు గాని సోదరీలు గాని కలుగుటయో నశించుటయో వారి వల్ల దుఃఖము కలుగుట గాని జరుగును. మూడవ పతి 9లో ఉన్న స్త్రీల వల్ల అదృష్టము కలుగును, పితృసౌఖ్యం ఉండదు. మూడవ పతి 10 నందున్న జాతకుడు కష్టజీవి అగును. సోదరులు మాత్రం ఏదో ఒక ఉద్యోగంలో ఉండి స్వతంత్ర జీవనము చేయుదురు. దుష్ట స్త్రీని పోషించును. 10వ పతి 3వ స్థానమందున్న యోగభంగము కలుగును. పరివర్తన వలన ఉద్యోగ భంగము ఉండదు. 10, 3 స్థానాధిపతులు కలిసి ఎచ్చట ఉన్నను మంచి యోగము లేదు. సోదరుల వృద్ధికే దోహదమగును. 3వ పతి 11వ పతితో ఎట్టి సంబంధమున్నను సోదరుల వృద్ధికే కారణమగును. స్వార్జిత ధనముండును. సాహసి సేవకుడు. 3వ పతి 12వ స్థానమందున్న సోదర నష్టము దుర్వ్యయము చేయును. స్త్రీ భాగ్యం కలుగును. తండ్రి దుష్టుడు. 12వ పతి 3వ స్థానమందున్న సోదరులుండరు. 12, 3 పతులు కలయిక గాని పరివర్తన గాని కలిగిన పై ఫలితంలే కలుగును. మంచిది కాదు. గొంతుకు జబ్బు చేయును. 3వ పతి 9వ స్థానమందున్న సోదరుడు అదృష్టవంతుడు. 9వ పతి 3వ స్థానమందున్న జాతకునకు పితృభాగ్యం తక్కువ. తండ్రి అల్పాయుర్దాయం కలవాడగును. 3, 9 పతులు కలయిక వల్ల కాని పరివర్తన వల్ల కాని జాతకుడు ఎటువంటి యోగము లేదు. చతుర్థాధిపతి 4వ పతి 1లో ఉన్న ధనవంతుడు, చతురుడు, శీలవంతుడు, శ్రీలోలుడు. 4వ పతి 4 నందున్న విద్య, వాహనం, గృహం, సుఖం మొదలైనవి కలుగును. కానీ 4వ ఇంట చంద్రుడు మాతృకారకుడు. మాతృస్థానంలో ఉంటే మాతృభావమునకు నష్టము కలుగును. ఆ కుజుడు చతుర్థాధిపతి ఎగుచో సుఖముగా గృహలాభం కలుగును. 4వ పతి 2లో ఉన్న సాహసి, భోగి, సుఖ సంపదలు ఉండును. బహు కుటుంబీకుడు, మాయావి అగును, అభిమాని. 4వ పతి 3లో ఉన్న స్వార్జిత ధనం కలవాడు, ఉదారుడు, దాత, సేవకులు కలవాడు, గుణవంతుడు, పరాక్రమవంతుడు. 4వ స్థానమున చతుర్థాధిపతి గాని లగ్నాధిపతి గాని ఉన్న శీఘ్రముగా గృహలాభం కలుగును. చతుర్థమున గురుడున్నచో ఆలస్యంగా గృహలాభం కలుగును. చతుర్థాధిపతి గురుడు పాపులతో కలిసి 6, 9, 12 స్థానములలో ఉన్న గృహమునకు అగ్ని స్పర్శ కలుగును. చతుర్థాధిపతి 6, 8, 12 స్థానములలో ఉన్న పాపులతో చేరిన స్వల్ప విద్య కలవాడగును. చతుర్థాధిపతి కేంద్రములలో ఉండగా చంద్రునికి కేంద్రమున శుక్రుడున్న బుధుడున్న మంచి విద్వాంసుడగును. 4వ పతి 5వ స్థానమందున్న విద్యాయోగము. 4వ పతి 5వ పతులు కలయిక లేక పరివర్తన చెందిన యోగము. జాతకుడు ఏదో ఒక ఉద్యోగము చేసి ధనము సంపాదించును. 4వ పతి 6వ పతుల సంబంధము ఎట్టిదైనను సుఖహీనుడగును. మాతృ విరోధమునకు, ఆస్తి నష్టమునకు కారణమగును. దేశములు తిరుగుటకు ఉపకరించును. బంధు విరోధి అగును. 4వ పతి 7వ స్థానమందున్న చతుర్థ సప్తమాపతుల సంబంధము సుఖప్రాప్తికి, కలత్ర సౌఖ్యమునకు, విద్యాయోగమునకు, వాహన ప్రాప్తికి, సంతానాభివృద్ధికి దోహదపడును. సభలలో మాట్లాడలేడు. పిత్రార్జితము వదిలిపెట్టినవాడగును. 4, 8 పతుల సంబంధము ఆస్తి నష్టమునకు, సుఖలోపమునకు, అవమానములు పొందుటకు, జరిమానాలు చెల్లించుటకు మొదలగు వానికి ఒకప్పుడు బంధు యోగమునకు దారితీయును. 4, 9 పతుల సంబంధము భాగ్యయోగము. సుఖ సంతోషములు, పుణ్య కార్యాచరణములు, తీర్థయాత్రలు సేవించుట మొదలగు ఫలితములు కలుగును. వారు 4, 9 కలిసి అందే స్థానముందను యోగమే. 4, 10 పతుల సంబంధము కొంత యోగము కలిగించును. 4, 9 పతులు ఇచ్చినంత యోగము కాదు. కారణమేమనగా ఇరువురు కేంద్రాధిపతులొకటయే. 4, 11 పతులు సంబంధము విద్య, ధనమునకు, సుఖయోగమునకు కారణమగును. 4వ పతి 12లో ఉన్న బద్ధకస్తుడు, గృహాది సుఖహీనుడు, మూర్ఖుడు, వ్యసనపరుడు.
4, 12 పదులు కలిసి ఎచ్చట ఉన్నను మాతృ దుఃఖం, విద్యాలోపం, ఆస్తి నష్టం మొదలగు ఫలములు కలుగును. పంచమాధిపతి గుర్చి. 5వ పతి 5వ స్థానమందున్న సంతాన యోగము. ఆ సంతతి అభివృద్ధిలోనికి వచ్చును. పంచమము రవికి ఉచ్చ లేదా గురువుకు ఉచ్చ అయిన స్త్రీ సంతానమును మాత్రమే ఇచ్చును. కాని పంచమ గురువు 5 గురుపుత్రులను ఇచ్చునని ఉన్నది. ఇవి మేష, కటక, ధనుస్సు, మీనములు కానిచో కొంతవరకు సరిపోవును. చంద్ర శుక్రులు పంచమందు ఉన్న చంద్రశుక్రులున్న సంతానం ఎక్కువ. రాహు పంచమమున ఉన్న రాహుండిన సంతానం ఎక్కువే కాని పురుష సంతానం ఎక్కువగా కలిగి మారకమునకు దారితీయును. పంచమమున కేతువు ఉన్న స్త్రీ సంతానం కలుగును. అయితే పుత్రకారకుడు గురువు పుత్రస్థానంలో ఉంటే పుత్రభావమునకు చేటు కలుగును. 5వ పతి 6లో ఉన్న పుత్ర విరోధము, పుత్ర నష్టము మొదలైనవి కలుగును. 5వ పతి 6వ స్థానాధిపతుల సంబంధం ఎట్టిదైనను జాతకునకు దత్తత యోగమును కలిగించును. లేదా కష్టజీవనం, రుణగ్రస్తుడు, ధనహీనుడు మొదలైనవి కలుగును. 5వ పతి 7వ స్థానమందున్న సంతానము వృద్ధిలోనికి వచ్చును. ఆ సంతానము తల్లికి అనుకూలంగా ఉండును. తల్లి బిడ్డల అన్యోన్యత. 7వ పతి 5వ స్థానమందున్న సంతతికి తల్లి సహాయం ఎక్కువగా ఉండును. 7, 5 పతుల పరివర్తన జరిగిన వారిద్దరూ కలిసి అందే స్థానముందును. తల్లి బిడ్డలకు అన్యోన్యత బాగా ఉండును. 5వ పతి 8లో ఉన్న స్వల్ప పుత్రులు, సుఖము లేనివాడు, కాస, శ్వాస, రోగయుక్తుడు అగును. 5వ పతి 8వ స్థానమందున్న లేదా వారెవరూ పరివర్తన చెందిన సంతానము లేదనుకొనవలెను. 8వ పతి 5వ స్థానమందున్నను దుఃఖము కాని లేదా వారు తన మాట వినక దుఃఖము కలుగుట గాని జరుగును. ఈ సంతతి వలన ఎట్టి ప్రయోజనము ఉండదు. 5వ పతి 9వ స్థానమందున్న పుత్రులు భాగ్యవంతులగుదురు, తండ్రికి సహాయపడుదురు, గ్రంథ రచయిత, కులదీపకుడు, సుఖవంతుడు. 9వ పతి 5వ స్థానమందున్న వారు పరివర్తన చెందిన తండ్రి కొడుకులు అదృష్టవంతులు, అన్యోన్యత కలిగియుందురు. 5వ పతి 10వ స్థానమందున్న లేదా వారు పరివర్తన చెందినను మంచి యోగము, ఉద్యోగాభివృద్ధి, ధనయోగము, గౌరవ ప్రతిష్టలు, పుణ్య కార్యాచరణ మొదలైనవి కలుగును. పంచమ రాజ్యాధిపతులు కలయిక బలమైనది. అందు 5, 10 వారు కలిసి అందే స్థానముందను యోగమే. 5వ పతి 11వ స్థానమందున్న పుత్రలాభము, లోకప్రియుడు, గ్రంథ రచయిత, ధనికుడు. 11వ పతి 5వ స్థానమందున్న అన్నలు, పూర్వాచార పరాయణులుగాను, ధర్మబుద్ధి కలవారు నగుదురు. పరివర్తన కలిగిన లేదా వారెవరునూ కలిసి అందెచ్చట ఉన్నను పై ఫలితములే కలుగును. 5వ పతి 12లో ఉన్న పుత్ర సుఖం ఉండదు. పుత్రుని కుంట లేక తెచ్చి పెంచుకున్నట గాని జరుగును. 5వ పతి 12వ పతుల సంబంధం ఎట్టిదైనను పుత్ర దుఃఖమును కలిగించును. 5వ పతి 1, 3లో ఉన్న జాతకుడు అమాయకుడు, లోభి, ధన విషయంలో ఎక్కువ పట్టుదల కలవారు అగుదురు. 5, 7, 8లో ఉన్న 5వ పతి 7, 8లో ఉన్న స్త్రీ సంతానం అధికం, ధనికుడు, శ్వాసకోశ రోగము, కోపం కలవాడు. 5వ పతి 4లో ఉన్న మాతృసుఖం, బుద్ధిమంతుడు, సంపన్నుడు, మంత్రి లేదా గురువు గాని అగును. 5వ పతి 5లో ఉన్న పుత్రులు జీవించరు, కఠినముగా మాట్లాడును, ధర్మాత్ముడు, బుద్ధిమంతుడు. 5వ పతి 6, 12లో ఉన్న పుత్రులలో శత్రుత్వం కలుగును, దత్తపుత్రుడు గాని, డబ్బు ఇచ్చి తెచ్చుకున్న పుత్రుడు గాని ఉండును. 5వ పతి 7లో ఉన్న సత్య ధర్మయుక్తుడు, మానవంతుడు, పుష్టిగల దేహము, స్వతంత్రుడు. 5వ పతి 9, 10 స్థానములలో ఉన్న రాజసమానుడు గాని, గ్రంథకర్త గాని, వంశఖ్యాతిని తెచ్చు పుత్రుడు గాని కలవాడగును. 5వ పతి 11వ స్థానంలో ఉన్న పండితుడు, మంచి సమర్థత కలవాడు, ధనవంతుడు అగును, అధిక సంతానవంతుడు అగును. రాహువును గూర్చి. రాహువు లగ్నమందున్న సామాన్యంగా ఇది స్త్రీ జాతకమగును. పురుషుని జాతకమైన భార్య చెప్పినట్లు వినును, బిడియపడును.
రాహు 2వ స్థానమందు రాహు ఉన్న తన అభిప్రాయములను వ్రాతపూర్వకంగా వివరించును. చక్కని దస్తూరి, చిత్రలేఖనము, లలిత కళలయందు ప్రవేశముండును. విద్య, ధనయోగం బాగుండును. కాని కుటుంబ బలము తగ్గును. ద్వితీయ రాహువు దీనవాక్కునిచ్చును. 3వ స్థానమందు రాహు ఉన్న ధైర్య సాహసములు, ఉద్యోగం, వ్యాపారములందు చెరవగలవాడగును. తృతీయాధిపతి యొక్క బలమును బట్టి సోదర సోదరీలుందురు. 4వ స్థానమున రాహు ఉన్న విదేశీ యాత్రకు, హూన విద్యకు, తల్లి దీర్ఘాయువునకు కారణమగును. చిన్న ఉద్యోగమున కూడా కారణమగును. 5వ స్థానంలో రాహు ఉన్న కటక, తుల, వృషభములలో ఉన్న సంతానమెక్కువ. పురుష క్షేత్రములలో ఉన్న పురుష సంతతి కలుగును. 5వ ఇంట రాహు వలన స్త్రీ సంతానం కలుగును. విషవైద్యునిగాను, సర్ప మంత్రములు వచ్చినవాడుగాను అగును. రాహు 6వ స్థానంలో ఉన్న రోగకారకుడు. ఇది ఇతర గ్రహకార గుణశీలములను బట్టి రోగములు చెప్పవలను. సర్పదుష్టుడగును. జారయోగమునకు కారణమగును. రాహు 7వ స్థానంలో ఉన్న కలత్ర సుఖముండదు, లేదా కలత్ర అనారోగ్యమైనది దొరుకును. జాతకునికి ఆలస్యంగా వివాహమగును. ఈ స్థానమున రవి, కుజ, శనులు కలిసిన కలత్రమునకు దోషం కలుగును. ఈ రాహువుకు శుక్రునితో గాని, సప్తమాధిపతితో గాని సంయోగం కలిగిన కామసౌఖ్యం తక్కువగా గలవాడగును. రాహు కుజునితో చేరిన కలత్ర భ్రష్టుడగును. రాహు రవితో చేరిన విధవా సంపర్కమగును. రాహువు శనితో చేరిన నీచ స్త్రీ సంపర్కము కలుగును. రవి రాహువులు 7వ ఇంట రవి రాహువులు సంబంధము సంతానహీనులు చేయును. ఇవన్నీ 7వ ఇంట జరగవలను. రాహు, గురు, శుక్రులు ఇద్దరితో కలిసి ఎచ్చటమునను బ్రాహ్మణ విధవా సంపర్కం కలుగును. 7వ ఇంట రాహు ఉండగా 4వ స్థానమున గురువు తప్ప తక్కిన గ్రహములు ఏదైనా ఒకటి ఉండినా జారయోగమునకు బలము. మరియు 4వ స్థానమందు 2 గ్రహములున్నను అంతకంటే ఎక్కువ గ్రహములను యోగం పట్టదు, మంచిదగును. 8వ స్థానమందు రాహు ఉన్న అవమానములను పొందును. అచట రవి చేరిన మరింత బలము. ఆయుర్దాయమునకు బలం తగ్గును. అనేక దుస్సంఘటనలు కలుగును. కర్కాటకమైన ఆయుర్దాయమునిచ్చును. ఆ రాశి పాపక్షేత్రమైన ఆయువునిచ్చును. ఇందు లగ్న అష్టమాధిపతులలో ఏ ఒకరు బలముగా ఉన్నను కొంత మంచి జరుగును. 9వ స్థానమందు రాహు చంద్రయోగము. తులాలగ్నమై 9వ స్థానమందు గాని 10వ స్థానమందు గాని చంద్ర రాహువులు కలిసిన రాజయోగంగా తెలిపేది. 9వ స్థానమున రాహు పితృకర్మకు కారకుడగును. ఈ 9వ స్థానము మకర కుంభములందు ఒకటై తీర్థయాత్రలకు, గంగా స్నానముకు కారకుడగును. మకర కుంభరాశులు కాక ఇతర రాశులందున్న కుల మతాచారములను పాటించడు, అసత్యవాది అగును. 9వ స్థానమందు రాహు దశమాధిపతితో కూడిన రాజయోగము. రాహువు చంద్రునితో కలిసిన చంద్రుని ప్రాబల్యం పూర్తిగా తగ్గి అతడిచ్చు యోగములు కూడా రాహువే ఇచ్చును. 10వ స్థానమందు గల రాహుస్థితి చూద్దాం. కర్కాటక లగ్నమునకు 10వ స్థానంలో మేషంలో కుజునితో రాహు కలిసి ఉన్నను. తులాలగ్నమై 10వ స్థానంలో కర్కాటకంలో చంద్రునితో రాహు కలిసి ఉన్నను. వృశ్చిక లగ్నమై 10వ స్థానంలో సింహంలో రవితో రాహు కలిసి ఉన్నను. వృషభ లగ్నమై 10వ స్థానం కుంభంలో శనితో రాహు కలిసి ఉన్నను. గొప్ప అధికారం గల పదవిని పొందగలరు. తక్కిన స్థానంలో ఇతర గ్రహములతో కూడియున్న పెద్ద అధికారం లభించదు. పదవి లభించును, కాని అంత అధికారం లభించదు. ధనుర్లగ్నమై 10వ స్థానం కన్యలో బుధరాహువులు కలిసిన ఉన్నదానికంటే కన్యాలగ్నమై 10వ స్థానం మిథునంలో బుధరాహువులు కలిగట మంచిది. మిథున లగ్నమై 10వ స్థానం మీనమందు గురురాహువులు ఇచ్చు యోగము తక్కువ ఫలమునిచ్చును. రాహువుకు బుధ సంబంధం వలన ముద్రాధికారము, గురు శుక్ర సంబంధము ధనార్జనకు ముఖ్యంగా తోడ్పడును. అధికారం తక్కువగా నుండును. 11వ స్థానంలో రాహు ఉన్న ధన, వస్తు, విద్యా లాభం కలుగును. మరియు 11వ స్థానంలో ధనుస్సు, మీనము, మిథునము, కన్యా రాశులయ్యున్న విద్యాయోగమునకు మంచిది. మిథున రాహు కలత్ర వియోగమునకు దారితీయును. జ్యేష్ఠ సోదరుడు లేక సోదరీలు ఉందురు. 11వ స్థానంలో రాహు ఒక్కడే ఉన్న విదేశీయుల సంస్థలో ఉద్యోగాన్నో ఏజెంట్గాను పనిచేయును. 12వ స్థానం ముందు రాహు ఉన్న ఈ స్థానంలో రాహు ఉన్న దీర్ఘవ్యాధి లేదా దుర్మరణమును సూచించును. వ్యయ ప్రయాసలు, నిరాశ, నిస్పృహ, దుఃఖం మొదలైనవి కలిగించును. రాహువుతో కేంద్ర కోణాధిపతులు చేరిన కొంత ధనయోగమును, పాపగ్రహ సంబంధమైన దుస్సంఘటనలను కలిగించును.